ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ను 1-3తో భారత్ కోల్పోయింది. అంతేకాదు, అంతకుముందు సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ని కూడా చేజార్చుకుంది. వైట్ వాష్కు గురైంది. వరుసగా ఓటములపై బీసీసీఐ ఇటీవలే సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ వర్గాలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. బీసీసీఐ గతంలో ఎవరికి ఇవ్వని అధికారాలను, స్వేచ్ఛను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇచ్చింది. జట్టు ఎంపికతో పాటు సహాయక కోచ్లను తనకు నచ్చిన వారిని ఎంచుకునేందుకు అవకాశం కల్పించింది. దీంట్లో భాగంగానే నచ్చిన టీం సహాయక సిబ్బందిని నియమించుకున్నాడు గంభీర్. కానీ అనుకున్న ఫలితాలను మాత్రం ఇవ్వలేకపోయాడు. సీనియర్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కోహ్లీ సరైన ప్రదర్శన ఇవ్వలేదు. ఈ క్రమంలోనే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. విదేశీ పర్యటనలకు ఇండియా సీనియర్ క్రికెటర్లు వెళ్లే సమయంలో వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు 2019 నుంచి బీసీసీఐ అనుమతిస్తోంది. అయితే కుటుంబ సభ్యులు తమ వెంటే ఉండటం వారి ఆట ప్రదర్శనపై ప్రభావం చూపుతోందని బీసీసీఐ భావిస్తోందట. అందుకే ఇక నుంచి విదేశీ పర్యటనలకు భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఎవరికీ అనుమతిచ్చే అవకాశం లేదని సమాచారం. 5 ఏళ్ల ముందు వరకు ఉన్న నిబంధనే మళ్లీ తీసుకునేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాత నిబంధనల ప్రకారం 45 రోజుల విదేశీ టూర్లో ఉంటే ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండేందుకు 2 వారాలు మాత్రమే అనుమతిస్తారు. పాత నిబంధనలు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని క్రికెట్ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలోనూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. గంభీర్కు ఇచ్చిన స్వేచ్ఛకు కత్తెర వేసేందుకు రంగం సిద్ధమైనట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరాకు ఇప్పటి వరకు మ్యాచ్లకు హాజరైనప్పుడు జట్టు ఉండే హోటల్లో బస కల్పించేవారు. ఇక నుంచి అలాంటి వెసులుబాటు లేకుండా చర్యలకు ఉపక్రమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే స్టేడియంలోని వీఐపీ బాక్స్ లో కూర్చునే అవకాశం కూడా తీసేయనుంది. సహాయక సిబ్బంది పదవి కాలాన్ని 3 ఏళ్లకు కుదించి ప్రదర్శన ఆధారంగానే వారికి మళ్లీ అవకాశం ఇవ్వనుంది. ఇక నుంచి తాము తీసుకెళ్లే 150 కేజీల లగేజ్ కి మించి ఉంటే దానికి ఛార్జీలను ప్లేయర్సే చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు త్వరలోనే బీసీసీఐ అమలు చేస్తోందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.